హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, నా ఛానల్ రికమెండ్ అవుతుంది. సరేనా? సరే. సో ఇంకోటి ఏంటంటే అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో ఈ ఇయర్ అంతా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సరేనా? ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, వ్యాపారంలో ఒక గ్రోత్ లేకపోవడము. ఓకేనా? సో విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. సరేనా? ఓకే. సో సో నేను ఒక 2 days నుంచి వీడియో చేయలేకపోయాను. ఏంటంటే సో మా రిలేటివ్స్ ఒకరు ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు. సో అందుకని చెప్పేసి నేను వీడియో పెట్టలేదు. సరేనా? సరే. మా రిలేటివ్స్ చనిపోవడం వల్ల నేను అక్కడికి వెళ్ళడం, సో దానివల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఓకేనా? సరే. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ముఖారవింగాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సరేనా? సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. 2026 అందరికీ కూడా మంచి జరగాలని నా తరపు నుంచి అయితే కోరుకుంటున్నారు. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే డిజైర్స్ ఉన్నాయో, వాట్ ఎవర్ ద డిజైర్స్ యు ఆర్ హ్యావింగ్, వాట్ ఎవర్ ద గోల్స్ యు ఆర్ హ్యావింగ్, ఓకేనా, అవన్నీ మీకు ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. థ్యాంక్ యూ. సో ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్. ఓకే, ఫైనాన్షియల్ కన్స్టెంట్స్. వీళ్ళు ఫైనాన్షియల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, బట్ గ్రోత్ లేదు. చూద్దాం. విక్టరీ సాధించలేకపోతున్నారు. గాడెస్ ఆఫ్ ది మూన్ అండ్ ది వాల్ కార్డ్, మ్యాన్ హోల్డింగ్ ఏ కైన్. సరే, ఈ 6 కార్డ్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మనీ అని ఆక్రందనలు పెట్టుకొని ఏడుస్తున్నా కూడా వీళ్ళ లైఫ్లో చీమంత గ్రోత్ కూడా లేదు. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉందన్నమాట. ఓకేనా? సో వీళ్ళు చేసుకున్న దానికి వీళ్ళు ఏదైతే పాస్ట్లో కర్మాలు చేసుకుంటూ వస్తున్నారో ఆ కర్మలకి ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. సో డివైన్ జస్టిస్ అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మీరు యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎందుకంటే ఎనర్జీస్ చాలా టిపికల్గా బీభత్సంగా ఉన్నాయి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఈ పర్సన్కి లేవు. ఓకేనా? సో ఎంత నెత్తి నోరు మొత్తుకుంటున్నా నీ కర్మ నువ్వు చేసుకొచ్చిందే ఈ కర్మ. ఆ కర్మకి నువ్వే బాధ్యుడివి. అంటే ఈ కర్మ నువ్వే అనుభవించు. ఓకేనా? తెలుసుకో. అనుభవాల ద్వారా పాఠాలు నేర్పుతున్నారు ఈ పర్సన్తో మీకు, ఈ పర్సన్కి. అంటే ఈ పర్సన్తో మీకు బ్రేకప్ అయిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు. అసలు నేను గుర్తున్నానో లేదో, వాళ్ళకి నన్ను గుర్తు చేసుకుంటున్నారో లేదో అని ఎవరైతే థింక్ చేస్తున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి రీడింగ్. ఓకేనా? సరే, ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయో. అంటే వీళ్ళు ఏంటంటే అంటే ఇక్కడ ఈ పర్సన్ నో కాంటాక్ట్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్ కనపడుతుంది. అంటే ఎంతసేపు వీళ్ళు డబ్బు మనీ అని పరిగెడుతున్నారు. ఒక డబ్బు, ఒక గెలుపు, ఒక విక్టరీ. అసలు ఇక్కడ అక్కడ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. నాకు డబ్బు కావాలి, నాకు స్టెబిలిటీ కావాలి, నువ్వు కావాలి, లైఫ్లో బ్యాలెన్స్ లేదు, డబ్బు ఫుల్ ఆఫ్ మనీ మైండెడ్లో ఉన్నారు ఈ పర్సన్.
టోటల్గా మనీ మీదే ఫోకస్ ఉంది. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. ఎస్, అంతే. అబద్ధాలు చెప్పడం, డబ్బు కోసం ఎంపర్లాడటం, అసూయ, మాయ మాటలు చెప్పడము, ఓకేనా. ఎలాగైనా సరే మాయ చేసి మ్యాజిక్ చేసి అబద్ధాలు చెప్పైనా సరే త్వరగా పైకి వచ్చేసేయాలి, త్వరగా నేను ఎదగాలి, త్వరగా సంపాదించేయాలి. ఎదుటి వారిని చూసి జెల్సీ ఫీల్ అవ్వడము, ప్రతిదీ వీళ్ళది వాళ్ళతో మనము పోల్చుకోవడం, కంపేర్ చేసుకోవడం అనమాట. అంటే వాళ్ళకంటే నేను ఒక గొప్ప స్టేజ్లో ఉండాలి, ఒక లావిష్ లైఫ్ని అనుభవించాలి వాళ్ళకంటే అని చెప్పేసి ప్రతిదీ కంపేర్ చేసుకోవడం. అంటే వాళ్ళకంటే ఎదగాలి, నేను అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఆడ ఏమీ లేదు, అవునా. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నానండి. సో ఆడ ఏమీ లేదు, వాళ్ళ ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు అన్నట్లు గాల్లో ఆశ బారెడు ఏదో ఉంటుంది కదా, ఆశ బారెడు ఏదో సామెత ఉంది కదా. సో కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత కొట్టుమిట్టాడుతున్నారో, డబ్బు డబ్బు అని ఎంత కొట్టుమిట్టాడుతున్నారో. బట్ ఈ పర్సన్ లైఫ్లో సక్సెస్ అనేది లేదు, డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతున్నాయి. డివైన్ని ప్రే చేస్తున్నారు, నాకు హెల్ప్ చేయండి, నేను అనుకున్న గోల్స్ రీచ్ అయ్యేటట్లు ఆశీర్వదించండి అని వేడుకుంటున్నారు. బట్ ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నారు, మనీ కోసం, సంపాదన కోసం, ఒక పేరు కోసం, పేరు ప్రఖ్యాతల కోసం. ఎవరినైనా చీట్ చేసైనా సరే నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నారు వీళ్ళు. సో ఇదే రన్ అయిపోయింది వీళ్ళకు. అట్లా ఉన్నారు ఈ పర్సన్. గెలుపు సాధించాలి, సరే. ఇక్కడ ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్ మైండ్లో ఉన్నారు ఈ పర్సన్. గెలవాలి, ఎలాగైనా గెలవాలి అని. అంటే ఒక్కొక్కళ్ళు ఎలా గెలుస్తారు అంటే జనరల్గా మనలాంటి వాళ్ళు పాజిటివ్గా, నీతిగా, నిజాయితీగా, డివైన్ బ్లెస్సింగ్స్ తోటి గెలవాలనుకుంటారు. సో కొంతమంది ఎలా గెలవాలనుకుంటారు, ఒకరిని తొక్కైనా సరే, ఒకరిని మోసం చేసైనా సరే, ఒకరిని చీట్ చేసైనా సరే గెలవాలి అనుకుంటారు. లేకపోతే ఎవరినైనా బ్లేమ్ చేసి గెలవాలనుకుంటారు. సో రెండు రకాలు అట్లా. ఈ పర్సన్ మ్యానిపులేటర్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ వీళ్ళు చాలా మ్యానిపులేటర్ అండి. డెఫినెట్గా ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా క్రియేట్ చేసైనా సరే ఎదుటి వాళ్ళ నుంచి డబ్బులు లాగాలి. వీళ్ళ గోల్ ఒకటే, ఏ రకంగానైనా సంపాదించాలి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెంబర్స్ వచ్చేసి చెప్తాను, రాసులు చెప్తాను. ఇక్కడ నెంబర్స్ వచ్చేసి మీ పర్సన్దో మీదో, మీకు రిలేటెడ్ డేటో ఆ నెంబర్స్ ఏదైనా కానీ ఆ నెంబర్స్ చెప్తాను. నెంబర్స్ వచ్చేసి 48, 8, 12, 84, 3, 2, 29, 7, 82, 25, 28, 7, 10, 43, 42, 4, 13, 34, 2. ఈ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి. సో 61, 7, 16 కూడా, ఇంకా 20, 22 కూడా. సో మంత్స్ విషయానికి వస్తే జనవరి సూపర్, మార్చ్, ఫిబ్రవరి, జూలై ఇవి కనబడుతున్నాయి. సో రాశులు వచ్చేసి వృశ్చిక రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, తుల రాశి కనిపిస్తున్నాయి. ఎక్కువ కుంభరాశి కనిపిస్తుంది. సో లెటర్స్ పరంగా చూసుకుంటే ఎస్ లెటర్, ఎల్ లెటర్, ఏ లెటర్, బి లెటర్ అండ్ జీ లెటర్, కే లెటర్ కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, డబ్బు 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 అని బీభత్సమైన డబ్బు యావలో ఉన్నారనేది అయితే కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ సిచ్యువేషన్ అది, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళు దేనికోసం వెంపర్లాడుతున్నారు, వాళ్ళు దేనికోసం ఆ సిచ్యువేషన్లో ఉన్నారనేది తెలుస్తుంది. బట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అది చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఒక డెవిల్ ఎనర్జీ ఉంది, ఓకేనా. సో రిస్క్ తీసుకోవాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్డ్స్ కూడా ఇవన్నీ మేజర్ ఆర్కాననే. ఇక్కడ డెవిల్ ఎనర్జీ కూడా ఉంది. ఇక్కడ కర్మ పీరియడ్ బీభత్సంగా నడుస్తుంది. సో కర్మ 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 అంటే ఈ పర్సన్ ఎవరికి ఏమేమి చేసి వచ్చారు, ఎన్ని శాపనాలు అయితే ఈ పర్సన్ పొంది ఉన్నారో, ఎవరికైతే ఈ పర్సన్ పాస్ట్ నుంచి కూడా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో, ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది, అదే ఎనర్జీ కనబడుతుంది. ఈ పర్సన్ డబ్బు కోసం కూడా ఎంత మ్యానిపులేట్ చేస్తారో. సో వాళ్ళు గెలవడానికి ఎవరెవరి విషయంలో అంటే ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ కూడా ఉన్నాయి, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అని కనిపిస్తుంది. సో ప్రతి సినారియోలో కూడా ఇక్కడ డెఫినెట్గా బీభత్సమైన కర్మ ఫేస్ చేస్తున్నారని కనబడుతుంది. డెవిల్ ఎనర్జీ ఉంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. వీళ్ళు ఎంత మెంటల్గా డబ్బు డబ్బు అని పాకులాడుతున్నారో, ఆ డబ్బు తనకు అందట్లా, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎక్కడో ఆ డబ్బు విషయంలోనే
ఘోరంగా దెబ్బతిన్నారు వీళ్ళు. అసలు లైఫ్లో కొత్తగా న్యూ స్టార్ట్ చేద్దామన్నా చెయ్యలేని సిచ్యువేషన్ అనమాట. మొత్తం ఎండ్ అయిపోయింది. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామన్నా కూడా చేయలేని సిచ్యువేషన్. కర్మ అనుభవిస్తున్నారు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కార్మిక్ ప్యాటర్న్స్ నడుస్తున్నాయి అనమాట, డెవిల్ ఎనర్జీ నడుస్తున్నాయి. ఓకేనా. మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా కూడా అక్కడ కూడా చూద్దాం. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా స్టెబిలిటీ వైజ్ అనుకోండి, రిలేషన్షిప్ వైజ్ అనుకోండి, మొత్తం ఆల్ ఆఫ్ సడన్ బ్లాస్ట్ అయిపోయింది అన్న సిచ్యువేషన్. ఒకదాని తర్వాత ఒకటి. వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, మనీ అని ఎంత కొట్టుకున్న ఆక్రందనలు పెట్టుకొని ఏడుస్తున్నా కూడా వీళ్ళ లైఫ్లో చీమంత గ్రోత్ కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే చాలా కర్మ అనుభవిస్తున్నారని కనబడుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఎమోషనల్గా ఇక్కడ వచ్చేసి ఒకటి ఎమోషనల్ కార్డు వచ్చేసింది. ఏం చెప్పాలంటే ఈ పర్సన్కి మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క ప్రేమ, మీరు ఎంత కేరింగ్గా తనకి ప్రేమను అందించారు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని ఈ పర్సన్ ఎంత డిపెండెంట్గా చేసుకున్నారు అంటే మీరు వాళ్ళని బతిమిలాడుకోవడము, ఏడవడము, తన ప్రేమ కోసం మీరు ఏడవడము, మీది ఒక మీనింగ్ఫుల్ కనెక్షన్. అసలు ఒక లవ్ అంటే ఏంటి అనేది, ఒక జెన్యున్ లవ్ అంటే ఏంటి అనేది, ఎమోషన్స్ అంటే ఏంటి అని మీ దగ్గర చూసి నేర్చుకున్నారు ఈ పర్సన్. మీరు ఇచ్చిన ప్రేమను తిరిగి ఇవ్వకపోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా మీలాంటి ప్రేమను ఇవ్వలేకపోవచ్చు. అది తిరిగి మీకు ఇవ్వలేకపోయారు. ఆ షేరింగ్ లేదు, తిరిగి మీకు ఇవ్వలేకపోయారు. ఆ షేరింగ్ లేదు, ఆ కేరింగ్ లేదు, ఎమోషన్స్ లేదు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఓకేనా, ఈక్వల్ బ్యాలెన్స్ లేదు. సో ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఎమోషన్స్ కార్డు మనకు పక్కగా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఎమోషన్ కార్డ్ అనేది ఉంది డెఫినెట్గా ఇక్కడ. ఓకేనా, సో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ ఇక్కడ మీ నుంచి ఎమోషన్స్, మీరు ఎంత ఎమోషన్స్, ఎంత కేరింగ్, ఎంత లవ్ చూపించినా కూడా వీళ్ళు మీ ప్రేమను కానీ, మీ ఎమోషన్స్ కానీ, మీ లవ్ కానీ రికగ్నైజ్ చేయలేదు. సో ఇప్పుడు మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత ఈ వ్యక్తికి మీరు ఇప్పుడు చాలా చాలా గుర్తొస్తున్నారు. ఓకేనా, సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి. మరి ఎనర్జీస్ ఎవరేవో కానీ మీరే చూసుకోండి. చాలా టిపికల్ ఎనర్జీస్ వచ్చాయి, చాలా చాలా టిపికల్గా ఉన్నాయి ఎనర్జీస్ కూడా. సరేనా, సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.